తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు హీరోయిన్ సమంత. ఆమె చేసిన సినిమాలు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించి పెట్టాయి. ఇక అందులో భాగంగానే ఏమాయి చేసావే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ తర్వాత చేసిన వరుస సినిమాలతో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంది. ఇక ఆమె గతంలో నాగ చైతన్యని పెళ్లి చేసుకుని ఆయన నుంచి డివోర్స్ తీసుకుని మళ్లీ సినిమాలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే సమంతకి మయాటైసిస్ అనే వ్యాధి ఉండటం వల్ల ఆమె షూటింగ్ కి చాలా రోజులు గ్యాప్ ఇస్తూ వస్తోంది. ఇక తను ప్రస్తుతం కొన్ని సినిమాలు కూడా చేస్తోంది. రీసెంట్ గా ఆమె బర్త్డే కావడం వల్ల ఆమె నటిస్తున్న మా ఇంటి బంగారం అనే సినిమాకి సంబంధించిన పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె 215 కోట్ల ఆస్తిని కలిగి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆమె ఒక్క సినిమా కోసం దాదాపు 3 నుంచి 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. సౌత్ లో నయనతార తర్వాత తనే అంత భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ నటిగా గుర్తింపు కూడా పొందింది. ఇక ఇదిలా ఉంటే తనకున్న బిజినెస్ లో యాడ్స్ ద్వారా కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని సంపాదిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆమె దగ్గర ఖరీదైన కార్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. 2,26,00,000 ఖరీదు చేసే ల్యాండ్ రోవర్ అండ్ రేంజ్ రోవర్ వోక్, 1,46,00,000 విలువ చేసే పోర్షే కేమాన్, 72 లక్షల విలువ చేసే జాగ్వర్ ఎక్స్ఎఫ్, 3,30,00,000 విలువ చేసే బెంజ్ G63 AMG, 87 లక్షల ఆడి Q7, 1,70,00,000 BMW సిరీస్ల కార్లు ప్రస్తుతం సమంత దగ్గర ఉన్నాయి. అలాగే హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ లో విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది. ఇక ముంబైలో, చెన్నైలో 15 కోట్ల విలువ చేసే 3 బెడ్రూమ్ ఫ్లాట్ కూడా ఉంది.